హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఎంబ్రాయిడరీ వర్క్స్. ఇప్పుడు ఈ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తాను. దానికంటే ముందు ఇది శారీ చూపిస్తున్నాను. ఎందుకంటే శారీ ఎట్లా ఉంది, బార్డరు, దాని కలర్స్ అది చూస్తే మీకు డిజైన్లో ఆటోమేటిక్గా కలర్స్ ఏం పెట్టినా ఏందనేది అర్థమవుతుందని ఫస్ట్ శారీ చూపిస్తున్నాను. శారీలో మనకు డాన్సింగ్ డాల్ థీమ్ వచ్చింది. వీటిల్లో పింక్ కలరు, బ్లూ కలర్ ఉంది కాబట్టి సేమ్ అదే థీమ్ తోటి బ్లౌజ్లో నేను డాన్సింగ్ డాల్ వేశాను. చూడండి ఎంత బాగుందో, నాకైతే సూపర్గా నచ్చేసింది. శారీలో బ్లౌజు బార్డర్ కలర్ వచ్చి కొంచెం బూటీస్ లెక్క వచ్చాయి. దాని మీద వేస్తే మనకు అంత లుక్ అనిపించదు అనేసి హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా వర్క్ వేశాను. ఇది బ్యాక్ నెక్లో కూడా ఒక డాన్సింగ్ డాల్ వచ్చింది. నేను ఆల్రెడీ ఇది షార్ట్లో అప్లోడ్ చేశాను, బట్ హ్యాండ్స్ మట్టుకే అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకు మొత్తం స్టిచ్చింగ్ అయినాక ఫైనల్ అవుట్పుట్ అన్నట్టు. బ్యాక్లో కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఫ్లవర్స్తో పాటు డాన్సింగ్ డాల్ కూడా వచ్చింది. చూడండి కుందన్స్ పెట్టినాక ఎంత లుక్ బాగా వస్తుందో. ఈ డిజైన్ చూడనిక చాలా బాగుంది, కానీ ఇందులో ఒకటి మైనస్ ఏంటంటే హ్యాండ్స్కి బూటీస్ వేసాను కదా, అది అంత నీట్గా రాలేదు. మిగతా మొత్తము ఓవరాల్గా చాలా బాగా వచ్చింది. కొన్ని అవుట్లైన్స్ కూడా కొంచెం మిస్ అయింది. అయితే నేను ఇంకా బాగా గ్రాండ్గా ఉండడానికి ఏం చేశాను, కలర్ బీడ్స్ తీసుకొని అలా హ్యాండ్కి హ్యాంగింగ్స్ లెక్క కుట్టుకున్నాను. దానివల్ల ఇంకా డబల్ లుక్ అనిపిస్తుంది, సూపర్గా అనిపిస్తుంది. మనకు మగ్గం వర్క్ లెక్క అనిపించాలి అంటే మనం హ్యాండ్స్కి అలా బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే సేమ్ మగ్గం ఫినిష్ లెక్క అనిపిస్తుంటుంది. బ్లౌజ్ కూడా హెవీగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా నచ్చింది. చూడడానికి సూపర్గా ఉంది. ఏ వర్క్ అయినా కలర్ కాంబినేషన్ తోటే ఆ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. కొన్ని కలర్స్ మాత్రం నేను మిషన్ దగ్గరగా ఉండి కలర్స్ థ్రెడ్స్ చేంజ్ చేసుకుంటూ వేశాను. ఎందుకంటే మనకు శారీలో చాలా కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్రంట్లో ఓన్లీ మనకి ఇట్లా ఫ్లవర్స్ లాంటిదే వచ్చింది. ఓన్లీ హ్యాండ్కి 2 హ్యాండ్స్కి బ్యాక్ డాల్ వచ్చింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. బ్యాక్ థ్రెడ్స్ డోరీస్ కూడా స్టిచ్చింగ్ చేశాను. ఇంకొక విషయం, హ్యాండ్ వర్క్ వేసేటప్పుడు ఒక హ్యాండ్ వేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ ఆ హ్యాండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేయాలి. ఇలా వేస్తేనే మనకు 2 హ్యాండ్స్ అనేది ఫేజెస్ స్ట్రైట్గా కనిపిస్తాయి, లేకపోతే ఒకటి వెనుకకి ఒకటి ముందుకు అయిపోతుంది. మరి నాకు ఇది నచ్చింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫైనల్ లుక్ ఇది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి డిజైన్ తోటి మళ్ళోసారి మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.